మోత మోగిస్తున్నారు రై రై రారా అంటూ. ఈ పదాలు ఈ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను ఒక్కడే గొప్ప ఆటగాడైతే అలాగా ఇతను తన చుట్టూ ఉన్న నలుగురు కుర్రాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి స్ఫూర్తి కలిగించాలి. 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకురా అన్న లైన్ ఉంది కదా, అది ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది చెప్పింది మనం కూడా ఏదో పాచింతకాయ పచ్చడి వాక్యాలు రాయకూడదు అని గట్టిగా కూర్చుని రాసిన పాట. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది? చాలా ఎక్కువ రోజులు పట్టింది సార్. ఒక మీరు చూసుకుంటే ప్రతి పదం చివర రై రా అనేది వస్తూ ఉంటుంది. అవును, రై రై రారా, రై రై రారా, అడ్డే లేని దారై రారా. ఆ శబ్దంలో ఒక మాయ కనపడాలి అన్న ఉద్దేశంతో రాసిందన్నమాట. అన్నీ మనం చేయడానికి, అన్నీ మనం పాడడానికే కాదు, మనం చూడడానికి కూడా కొన్ని ఉంటాయి అని నిరూపించిన పాట. మీ పాటను మీరు విజువల్గా చూసుకుంటే ఏమనిపించింది సార్? నా పాట అనే ఒక బిడ్డ చిత్రీకరణ రూపంలో ప్రయోజకుడు అయ్యాడు అనిపించింది. ఇంత మంచి పాట రావాలని మీ మేనిఫెస్టేషన్ మా అందరికీ ఒక వరంలాగా లభించిందని చెప్పారు. 4.5 నిమిషాల పాటు సాగే పాట ఎలాంటి ఉద్వేగాన్ని ఇచ్చిందో దానికి 100 ఆ 3 గంటల సినిమా మనకి ఇవ్వబోతుంది. సంవత్సరానికి 10 హిట్ సినిమాలు వస్తాయి, 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ రెండో కోవలో చెందిన సినిమా పెద్ది. ఈ వాక్యానికి మాత్రం నేను కట్టుబడి ఉంటాను. చూసిన 10 రోజులు వెంటాడుతూ ఉంటాను. రెహమాన్ గారు మీరు టర్మ్స్ ఎలా ఉన్నాయి సార్? ఆల్ హ్యాపీ? మీరు ఆయనది విమర్శించారని చెప్పేసి తమ్మునేలు ఇంకేం దొరకలేదండి. అనంత శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం వేణు గారు. నమస్తే కంటే కూడా బిగ్ కంగ్రాట్స్ అని చెప్పాలని ఉంది. మీరు మామూలుగా కాదు, మోత మోగిస్తున్నారు రై రై రారా అంటూ. సూపర్ అండి, మంచి పాట ఇచ్చాం మీరు. అంటే ఈ పాటలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిందే, ఒకవైపు రామ్ చరణ్ గారి రుద్రతాండవం, ఒకవైపు ఏఆర్ రెహమాన్ గారి శంఖారావం. అంత మంచి గొంతులో అంత మంచి నర్తకుడు నర్తించిన ఈ పాటలో ఒక స్టార్ హీరో, పెద్ద సినిమా, ఇన్ని ఆకర్షణలు ఉన్నా కూడా అన్నిటి మధ్యలోంచి అందరూ పదాల గురించి, సాహిత్యం గురించి, వాక్యాల గురించి మాట్లాడుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదైన గౌరవం అన్నమాట. ఈ పాట, ఇలాంటి పాటలకి, అలాంటి అరుదైన పాటల్లో ఒకటిగా ఇది నిలిచింది. అది మొదటి సంతోషం నాకు. ఓకే. రెండవది, రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నందుకు, అలాగే విడుదల రోజు కూడా చాలాసేపు వేచి ఉన్నందుకు, ఆ విసుగునంతా పక్కన పెట్టి ఒక్కసారి పాట వచ్చేటప్పటికి మొత్తం ఆనంద తాండవమే నా మనసులో అనడం అదొక అదృష్టం. ఇన్ని రకాలు ఉన్నా కూడా రివ్యూల్లో, అంటే విశ్లేషణలో, అటు సాహిత్యం, ఇటు సంగీతం, ఇటు రామ్ చరణ్ గారి నృత్యం, అలాగే మన బుచ్చిబాబు గారి చిత్రీకరణ, రత్నవేలు గారి ఛాయాగ్రహణం అన్నీ కూడా ఒకదాంతో ఒకటి పోటీపడి నువ్వా నేనా అన్నట్టు ఈ పాటని ఆకాశానికి తీసుకెళ్ళి అని విశ్లేషకులు చెప్పడం మరింత సంతోషకరం. ఇన్ని ఆనందాల మధ్య ఈ పాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, ఇది ఇంతకన్నా గొప్ప సందర్భం నాకైతే కనపట్లేదు. పెద్ది అనగానే ఒకటి రెహమాన్ గారి మ్యూజిక్, పెద్ది సినిమా అనగానే ఒక అంచనాలని మనం చెప్పొచ్చు. ఎందుకంటే రెహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో చేస్తున్నారని మాట్లాడాం. అఫ్కోర్స్ రెహమాన్ గారితో మీకు ఆల్రెడీ అసోసియేషన్ ఉంది కదా? అవును సార్. ఏం మాయ చేసే అసోసియేషన్ ఉంది. సాహసం శ్వాసగా సాగిపో, విక్రమసింహ, పొన్నియిన్ సెల్వన్, ఇవన్నీ రెహమాన్ గారి సంగీతంలో నేను రాశాను. దాదాపు 30 పాటల దాకా రెహమాన్ గారికి రాశాను. అయితే మనకి ఇక్కడ పెద్ద విషయానికి వచ్చేసరికి ఈ పదాలు, ఈ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బుచ్చిబాబు గారు మీకు ఎలా కన్వే చేశారు? ఇది ఏ సందర్భం కనీసం చెప్పుంటారు కదా. అసలు మిగిలిన సినిమాలకి ఈ సినిమాకి కథలో ఉండిన తేడా అండి ఇంత మంచి పాట రావడానికి కారణం. ఓకే. ఎందుకంటే ఈ కథ అంటే ఒక మాటలో చెప్పాలంటే,
సంవత్సరానికి 10 హిట్ సినిమాలు వస్తాయి. 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ రెండవ కోవలో చెందిన సినిమా పెద్ది. వావ్. అలాంటి కథ కథనం విన్నప్పుడే దానంతట అదే సాహిత్యం పొంగి పొరలుతుంది. దానికి కొత్త ఆలోచనలు, కొత్త ఒరవడి ఉన్న దర్శకుడు తోడైతే, అంటే ఉదాహరణకి ఇందులో 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకురా అన్న లైన్ ఉంది కదా, అది ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది చెప్పింది బుచ్చిబాబు గారే నాకు. ఆ లైన్, ఆ భావాన్ని చెప్పింది. నువ్వు 25 ఏళ్ళు వచ్చేటప్పుడు నువ్వు పాత పడిపోవద్దు అని చెప్పాలి అన్న. దాన్ని నేను ట్యూన్లో పెట్టగలిగాను అనమాట, అంతే తేడా. అలా దర్శకుడే ఇంత గొప్ప భావం అందించినప్పుడు మనం ఎందుకు అందించకూడదు అని పోటాపోటీగా ఇద్దరం ఆ భావాల్ని సృష్టించడం. రచయితగా నా బాధ్యత రెహమాన్ గారు ఇచ్చిన బాణీకి తగ్గట్టుగా ఎక్కడ ఏది సరిపోతుందో అది కూర్చడం. ఒక రకమైన యుద్ధమే జరిగిందండి. అవునా? ఓకే. చాలా స్నేహపూర్వకమైన యుద్ధం అంటే కొట్టుకోవడం కాదు. నేను ఇలాంటిది అందిస్తా అంటే నేను ఇలాంటిది అందిస్తాను. అలాంటి దర్శకుడు తోడవడం, తర్వాత ఎప్పటికప్పుడు తను ఈ లైన్లో 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకరా అన్న లైన్ని ఈ పాట రాయకముందే పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏఆర్ రెహమాన్ గారు. మీరు 90ల్లో ఆయన సంగీతం ఒకలా ఉంటుంది, 2000 దశకంలో ఒకలా ఉంటుంది, 2010 నుంచి 20 వరకు ఒకలా ఉంటుంది. అలా 2020 నుంచి 30 దశకంలో ఏం సంగీతం కావాలో ఆలోచించి ఆ 2020-30ల్లో 2030-40 సంగీతం ఇచ్చే సంగీత దర్శకుడే. అలాంటి కొత్త ఉరవడి సంగీతంలో వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహం. మనం కూడా ఏదో పాచింతకాయ పచ్చడి వాక్యాలు రాయకూడదు అని గట్టిగా కూర్చుని రాసిన పాట అనమాట. సూపర్. ఇప్పుడు ఆడియన్స్ ఇంతసేపు మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి పాట పాడించకపోతే నా మీద కోప్పడతారు, తిడతారు కామెంట్లో. ఒక్కసారి మా కోసం హమ్ చేయగలిగితే. నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొల్తాడెందుకు కట్టెవు తెంచేసే, మొత్తం రక్తం మార్చుకునొచ్చేసే, రై రై రారా రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా రై రై రారా, హద్దే లేని తీరై రారా. ఎక్సలెంట్ అండి. మామూలు పదాలు కదా ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు మామూలుగా ఇది ఎలా మొదలు పెడదాం అని అనుకుంటున్నప్పుడు బుచ్చిబాబు గారు అన్నారనమాట, ఇతను గొప్ప ఆటగాడు కదా, అవును, ఇతను ఒక్కడే గొప్ప ఆటగాడు అయితే ఎలాగా, ఇతను తన చుట్టూ ఉన్న 4 కుర్రాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి స్ఫూర్తి కలిగించాలి అని ఈ పాట సెంట్రల్ ఐడియా. కాబట్టి వాళ్ళని రారా రారా అని పిలిస్తే ఎలా ఉంటుంది, రారా రారా రై రై రారా, అలా ఆయన నోట్లోంచి ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఒక నిమిషం ఆగండి అని చెప్పి రాతో కాకుండా రైతో స్టార్ట్ చేస్తే కొంచెం ఒక ఫైర్ ఉంటుందండి, రై రై రారా రై రై రారా అలా స్టార్ట్ చేద్దాం చాలా బాగుందండి అన్నారు. అక్కడి నుంచి ఆ రై రా అన్న సౌండ్ని పట్టుకుని అంత్యప్రాస కనుక అద్భుతంగా ఒక యాంతం లాగా, ఒక శ్రీశ్రీ గారి గేయ కవిత్వం లాగా వదిలితే చాలా కాలమైంది అలా వచ్చని అనిపించి పల్లవి అలా డిజైన్ చేసాం అనమాట. రై రై రారా మీరు చూసుకుంటే ప్రతి పదం చివర రై రా అనేది వస్తూ ఉంటుంది. రై రై రారా రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా రై రై రారా, హద్దే లేని తీరై రారా, దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా, నీలో 6 నూరైరా, మందల్లోంచి వేరైరా, భయం పీకి పారైరా, సిగ్గుంటే సీరైరా, జై కొట్టేటి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా. ఆ శబ్దంలో ఒక మాయ కనపడాలి అన్న ఉద్దేశంతో రాసిందనమాట. వావ్, సూపర్ అండి, ఎక్సలెంట్. మామూలుగా లేదు ఇది. నాకు తెలిసి కొన్ని పాటలు పాడుకోవడానికి ఉంటాయి, కొన్ని పాటలు వినటానికి వినసొంపుగా ఉంటాయి. కానీ ఇది వింటున్నంతసేపు ఏదో తెలియని
దాని ఏమంటారు, ఇన్స్పైర్ అనొచ్చా లేకపోతే ఉత్తేజం అనొచ్చా, ఉద్రేకం అనొచ్చా తెలియదు అన్నీ కానీ ఉంటాయి సార్. ఉత్తేజంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా. ఉత్సాహంగా. ఎందుకంటే ఒక ఊపిరి, పాటకి సాహిత్యం అనేది ఊపిరిలాగా ఉండాలన్న ఉద్దేశంతో రాసిన పాట. మన మధ్యతరగతి జీవితాల్లో ఒక ప్రశ్న వదిలేలాగా లైన్స్ ఉంటాయి. అంటే నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే నువ్వు నీ ప్రత్యేకత ఏమి ఉండదు. అలాగే నువ్వు గనక ఏదో ఒక కొత్త స్టెప్ తీసుకోకపోతే కష్టమో నష్టమో నీ జీవితం ఇక్కడే ఏడుస్తుంది అని చెప్పడానికి అనమాట. నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకావని. ఇప్పుడు నిన్న పప్పు టమాటా వేసుకుని తింటున్నావు, రేపు పప్పు టమాటా వేసుకుని తింటున్నావు అంటే ఈరోజు నువ్వు కొత్త వంట ఏం చేయలేదు. అక్కడి నుంచి చూసుకుని నిన్న కూడా నువ్వు అప్పు చేసుకుంటా కూర్చున్నావు అంటే రేపు కూడా అప్పు చేసుకుంటా కూర్చుంటున్నావు అంటే ఇవాళ నువ్వేం సంపాదించలేదు. అలా నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని. సరే ఏదో కష్టం వచ్చిందో, ఏదో ఆపదలు వచ్చినాయో, ఏమొచ్చింది, మీ నాన్న అప్పులు చేసాడు, నీకు అప్పులు మిగిల్చాడు, నువ్వు కూడా నీ కొడుకు అప్పులే మిగిలిస్తా, అప్పుడు చేసిన అప్పుకు వడ్డీ నీ కొడుకు కడతా ఉంటే నువ్వేం సంపాదించినట్టే కదా, నువ్వేం కష్టపడినట్టే కదా, మధ్యలో నువ్వు జీరో అయిపోయింటే. అంటే అప్పులు చేసుకుంటా కూర్చుంటే, అప్పులు ఇన్ ద సెన్స్ అది ఆర్థికపరమైన అప్పులనే కాదు, రకరకాలుగా బాకీలు పడతాం. ఒక్కొక్కరికి ఒక మాట ఇచ్చి తప్పుతాం, అది అప్పు ఉన్నట్టే. ఒక్కొక్కరి దగ్గర సాయం పొంది తిరిగి అంత సాయం ఎప్పుడు చేయం, ఉపకారం చేయం, అది అప్పు ఉన్నట్టే. ఒకళ్ళని గట్టిగా తిట్టేసి ఉంటాం అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ తిట్లు మనం అప్పు ఉన్నట్టే. అలా అప్పు అనేది మీ నాన్న తిట్లు పడ్డాడో, లేదా మీ నాన్న ఏదో పరువు తక్కువ పని చేశాడు, దానికి మీ మనవడు మీ కొడుకు అనుభవిస్తున్నాడు అనుకో, మీ నాన్న చేసిన దానికి మధ్యలో దాన్ని నువ్వు కరెక్ట్ చేయనట్టే, నువ్వేం మంచి పని చేయకుండా నీ వంశాన్ని నువ్వు పాడు చేసినట్టే. అలా నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని. అలా అలసత్వాన్ని వదిలి గనక నీ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వస్తేనే నువ్వు విజేతగా నిలుస్తావు అనే సందేశం మొదటి చరణం. రెండో చరణం వచ్చేటప్పటికి హీరో ఆటగాడు కాబట్టి, మామూలుగా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఏదైనా పని, డ్రైవింగ్ ఆటగా చేయకు డ్రైవింగ్, ఆట అనుకోకు డ్రైవింగ్ని, కొంచెం జాగ్రత్తగా చెయ్యాలని. ఇక్కడ ఏంటంటే ఆటనే నువ్వు ఆట అనుకోకు, ఆట అనుకోకోయ్, ఆట అంటే బతుకోయ్, నీ ఆట బతకాలి రోయ్. అంటే ఇప్పుడు తెండూల్కర్ ఉన్నారు సార్, అవును, ఆయన లేకపోతే ధోని ఉన్నారు, లేకపోతే కోహ్లీ ఉన్నారు, వాళ్ళ ఆటని వాళ్ళ జీవితంగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళు రిటైర్ అయిపోయిన కూడా మనం ఆ వీడియోలు మళ్ళీ తిరిగి చూస్తున్నాం. తెండూల్కర్ కవర్ డ్రైవ్ ఎలా కొట్టేవాడు, ధోని హెలికాప్టర్ షాట్ ఎలా కొట్టేవాడు, లేకపోతే కోహ్లీ స్క్వేర్ డ్రైవ్ ఎలా కొట్టేవాడు, ఇవన్నీ ఒక పాఠాలుగా మనం చదువుకుంటున్నాం. అంటే వాళ్ళ ఆట అయిపోయినా కూడా వాళ్ళ ఆట ఇంకా మన గుండెల్లో బతుకుతుంది. ఆటగాడంటే ఎప్పుడు నిజమైన ఆటగాడు అవుతాడంటే ఆటని బతుకులా చూసినోడు, వాడు ఆడిన తర్వాత వాడి ఆట కూడా బతుకుతుంది. ఇదన్నమాట. అలాగే మాట అనుకోకోయ్, గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలి. జస్ట్ నెగ్గాడు అనరు, ఆ విజయం అనేది నీ జీవితం తాలూకు వెలుగు, ఆ విజయాలతోనే నువ్వు వెలుగుతావు. కాబట్టి గెలుపొంది నువ్వు వెలుగొందు అని చెప్పడం అన్నమాట. ఇవన్నీ కాదు, ఆడడానికి ఏంటంటే అందరూ అనుకుంటారు ఫిట్నెస్ టెస్ట్లు రకరకాలు ఉంటాయి కదా, ఈ కొలతలు, శరీరం కొలతలు అన్నీ బాగుండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, యోయో టెస్ట్లు కూడా ఏవో ఉన్నాయి కదా, ఈ పరిగెడితే ఇంత దూరం పరిగెడితేనే నువ్వు ఫిట్ అని. అవన్నిటికీ కాళ్ళు, చేతులు, కండరాళ్ళు, బిగుతు నరాలు, ఉక్కు నరాలు, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు ఇవే కాదు, కావాల్సింది ఏంటంటే లోపల ఫైర్. ఆ మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు. అవన్నీ జస్ట్ అవేంటంటే ఏదో వేలాడుతున్న కొక్కెల్లాంటి నీ కాళ్ళు చేతులు. ముందు ఉండాల్సింది నెగ్గాలన్న కసి, ఓడించాలన్న ఫైర్, దాన్నే మండే గుండె అని. ఆ మండే గుండె నీలో లేకపోతే కాలు చేయి నీకు ఉన్నా లేనట్టే అని చెప్పి, ఇదేంటంటే ఈ పద్ధతి మిత్ర సంహిత అన్న సాహిత్యం అండి. ఒక ఫ్రెండ్
తన ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాడని. ఆడ అవసరమైతే తిడతాడు. మ్మ్. ఈరోజు మనం అమ్మా నాన్నలు తిట్టినా కూడా అఫెండ్ అవుతాం, అవును, పడం. కానీ ఒక స్నేహితుడు తిడితే మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటాం, వాడు చెప్పిన దాన్ని పాటిస్తాం. మ్మ్. అలా ఒక తిట్టే స్నేహితుడు, తిట్టి మరీ రెచ్చగొట్టే స్నేహితుడు మ్మ్. పాడితే ఎలా ఉంటుంది అనేది ఈ పాట అండి. ఎక్సలెంట్ సార్, సూపర్, మామూలుగా కాదు. మీరు పాట రాసిన పదాలు అద్భుతం, రెహమాన్ గారి ట్యూన్ అద్భుతం. రెహమాన్ గారు ట్యూన్ ముందు ఇస్తారు కదా, రెహమాన్ గారు ఇచ్చిన ట్యూన్కే మనం రాయాలి. ఓకే. ట్యూన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది? చాలా ఎక్కువ రోజులు పట్టింది సార్. ఒక 2 నెలల దాకా పట్టింది పాట. ఓ, 2 నెలలు పట్టాగానే 2 దశాబ్దాలు అలా నిలిచిపోయే పాటలాగా ఉంది. ఈ పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి? చరణ్ గారిని కలిసారా ఈ పాట సందర్భంలో? ఎప్పుడన్నా మీకు కలిసే అవకాశం వచ్చిందా? మీ పాట వల్ల మంచి డ్యాన్స్ ప్లాన్ చేస్తున్నావు అని ఒక సందర్భంలో చెప్పారు. అవునా? ఓకే. నిన్న పాట విడుదలైన తర్వాత ఫోన్లో మాట్లాడామన్నమాట. ఓకే. నేను ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంత మోటివేషనల్ సాంగ్ మన సినిమాకు కుదురుతుందని నేను మొదట్లో ఊహించలేదు. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. మా డ్యాన్స్తో పాటు మీ లిరిక్స్ కూడా పోటీ పడుతున్నాయి. మీరే మేనిఫెస్ట్ చేసి ఉంటారు ఇంత మంచి పాట రావాలని. మీ మేనిఫెస్టేషన్ మా అందరికీ ఒక వరంలాగా లభించిందని చెప్పారనమాట ఆయన. ఎక్సలెంట్, మామూలు విషయం కాదు. అంటే బుచ్చిబాబు గారికి సంబంధించిన చిన్న పోస్ట్ చూశాను. ఆ పాట షూట్ టైంలో ఆయన హై ఫీవర్తో ఉన్నాడు రామ్ చరణ్ గారు, షూటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే వద్దు అని మొండిగా చేశారు అని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న లైన్ని తూచా తప్ప పాటించారు ఆయన. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే అని. వావ్. ఆ మంట గుండెల్లో కనుక ఆ మంట ఉంటే జ్వరం చాలా చల్లగా అనిపిస్తుంది సార్. ఆయన ఓన్ చేసుకున్నారు అయితే మొత్తం సినిమానే ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. ఈ ఒక్క పాట ఒక భోజనం ముందు పెట్టే ఒక చిన్న చక్కెర పొంగల్ లాంటిది అనమాట. ఎస్. సో పాటలో చరణ్ గారి అపిరెన్స్ కానీ, చరణ్ చేసిన స్టెప్పులు కానీ రిలీజ్ తర్వాత మీరు విజువల్గా చూసుకుంటే, మీ పాటను మీరు విజువల్గా చూసుకుంటే ఏమనిపించింది సార్? నిజానికి ఒక నా పాట అనే ఒక బిడ్డ చిత్రీకరణ రూపంలో ప్రయోజకుడు అయ్యాడు అనిపించింది అంతే. వావ్. చేతికి అందొచ్చిన కొడుకుని చూసి తండ్రి ఎంత ఆనందిస్తాడో, నేను కాగితం రూపంలో నేను రాసిన పాట తెర రూపంలో అంత అందంగా వచ్చినప్పుడు అలాంటి భావోద్వేగం కలిగింది. ఈ పాటలో మీకు ఏదైతే ఉద్వేగం కలిగిందో, ఈ పాటలో ఏదైతే ఉత్సాహం కలిగిందో, దీనికి 100 రేపు సినిమా మీకు ఇవ్వబోతుంది. ఈ 4.5 నిమిషాల పాటు సాగే పాట ఎలాంటి ఉద్వేగాన్ని ఇచ్చిందో దానికి 100 ఆ 3 గంటల సినిమా మనకి ఇవ్వబోతుంది రేపు. సూపర్, అయితే అద్భుతం. అది అంత ఉద్వేగం ఇచ్చింది కాబట్టి పాట అంత బాగా పరిగెత్తింది. సూపర్ అండి, మామూలు విషయం కాదు. కానీ ఏదైనా ఎక్కువ ఘనత మాత్రం దర్శకుడికి ఇవ్వాలండి. ఆ పాట ఇది కావాలని చెప్పి ఆయన అంటే ఆయనకి ఏం కావాలో ఆయన క్లారిటీ పేపర్లు రాస్తూ ఉండేవారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ని చుట్టూ కూర్చోబెట్టి ఇది పాట వెనక ఫిలాసఫీ, నువ్వేం చెప్తావు, నువ్వు ఎలా రాస్తావు అని అందరికీ కూర్చోబెట్టి ఎవరికి తట్టిన ఐడియాలు వాళ్ళకి చెప్పేలాగా ఇంత తొట్ట తీసుకొచ్చి ఐడియాలు నాకు ఇస్తూ ఉండేవారు అనమాట. వాటిని చూసుకుని ఓకే ఎలా ఆలోచిస్తున్నారు, ఇంత 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 లోతుగా ఆలోచిస్తున్నారు, మనం ఆషామాషిగా రాస్తే కుదరదు అని చెప్పి వాళ్ళు అన్నీ పక్కన పెట్టుకుని దానికి నా ఆలోచనలు జోడించి మొత్తం ఒక బృంద విజయం అన్నమాట ఇది. ఎస్ ఎస్ ఎస్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి సార్, జానీ మాస్టర్ సంబంధించి. అది స్టెప్పులు చూసారా? అది మాట్లాడకపోతే అసలు ఈ ఇంటర్వ్యూ సార్థకం కాదు. అయ్యో. జానీ మాస్టర్ నాకు కన్వర్జేషన్స్ జరుగుతూ ఉండేవి, సంభాషణలు జరుగుతూ ఉండేవి. అవునా? మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు గురుగారు ఇది ఇందులో సాహిత్యం కొంచెం స్ఫూర్తివంతమైన సాహిత్యం, స్ఫూర్తివంతంగా ఉంటుంది, పూర్తిగా దీన్ని డ్యాన్స్తో గనక కప్పేస్తే ప్రజలకు అందకపోవచ్చు, మిగిలిన పాటలు మీ అద్భుతంగా డ్యాన్స్ మొత్తం డ్యాన్స్తో నిండి ఉంటాయి కదా,
ఈ పాటకి ఎక్కడో ఆ సమతౌల్యత సాధించాలి అని నేనంటే ఆయన కూడా అడుగుతుంటారు, మీ ఆలోచన ఏంటి పంచుకోండి అంటే, లిరిక్ వచ్చినప్పుడు హీరో తాలూకు భావోద్వేగాలని చూపిస్తూ మ్యూజిక్ వచ్చినప్పుడు అద్భుతమైన డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అని నేను అనడం, అది ఆయన తీసుకుని మీరు చెప్పినట్టే లిరిక్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నానండి అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయనకు అవకాశం వచ్చిందో మ్యూజిక్, ఆ సోలో వైలన్ బిట్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా విశ్వరూపం చూపెట్టాడు. అసలు రుద్రతాండవం అన్నాను కదా, రామ్ చరణ్ గారు రుద్రతాండవం అనేది అక్కడ కనపడుతుంది మీకు. పల్లవికి మొదటి చరణానికి మధ్యలో మన యూట్యూబ్లో ఇచ్చిన వీడియోలో కూడా వదిలేరు అది. అసలు కాళ్ళు నేల మీద ఉన్నాయా ఆకాశంలో ఉన్నాయా అన్నంతగా, ఒక రెప్పపాటులో నేల మీద, రెప్పపాటులో ఆకాశంలో, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు నేల మీద, ఒక కాలు ఈ రెప్ప వేసినప్పుడు ఆకాశంలో. అసలు కొంతమందికి ఒక అద్భుతమైన మీమ్ వచ్చింది నేను చూసి నిన్న వచ్చిన వాటిల్లో. ప్రతి పాట రాగానే దీనికి మెయిన్ స్టెప్, హుక్ స్టెప్ ఏముంటుందో చూసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని రీల్గా చేయడం అనేది అలవాటు. అలాగే జరుగుతున్నాయి కదా రీల్స్. ఈ మధ్య వచ్చిన చాలా ప్రజాదరణ పొందిన పాటల్లో కూడా అదే జరిగింది. దానికోసం కొరియోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే, ఆ హుక్ లైను, హుక్ స్టెప్ ఉన్న చోట అందరూ చేయగలిగేలాగా, ఆఖరికి మోకాలు నొప్పులున్నా, నడుము నొప్పులున్నా, మెడ నొప్పులున్నా కూడా చేయగలిగేలాగా, సులువుగా చూడ్డానికి అందంగా ఉండేలాగా సృష్టిస్తూ ఉంటారు స్టెప్స్ని. కానీ ఇందులో రామ్ చరణ్ గారిలో ఉన్న డాన్సర్ని పూర్తి సామర్థ్యం ఉంటే, రామ్ చరణ్లో ఉన్న డాన్సర్లోని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలన్న లక్ష్యంతోనే ఈ సృష్టించారనమాట జానీ మాస్టర్ గారి స్టెప్స్. అయితే మేమర్స్ అందరూ ఓకే ఇప్పుడు హుక్ స్టెప్ చేద్దాం అని చెప్పి అది ప్లే చేయడం, మనం చేయలేమురా అని చేతులు కట్టుకుని కూర్చోండి. అన్నీ మనం చేయడానికి, అన్నీ మనం పాడడానికే కాదు, మనం చూడడానికి కూడా కొన్ని ఉంటాయి అని నిరూపించిన పాట అనమాట. అంతే. రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే కళ్ళు అప్పగించి అలా చూడాలంతే. అందుకే అన్న, జానీ మాస్టర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, నేను, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి చేసిన పాట. చిరంజీవి గారు ఆ పాట చూసిన తర్వాత ఆయన భావోద్వేగాన్ని చరణ్ గారి పట్ల ఒక ట్వీట్ రూపంలో ట్వీట్ చేశారు. అద్భుతంగా చేశారు. చూసారా? తండ్రి హృదయం కనిపించింది దాంట్లో. వాళ్ళ నాన్నగారితో మీరు చాలా సినిమాలు పనిచేశారు. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే మంచి హిట్ పడింది సినిమా. దాంట్లో మీరు శశిరేఖ పాటతో, అది 2026 సంవత్సరం శశిరేఖ విజయంతో మొదలైంది. మన రై రై రారా విశ్వరూపంతో కొనసాగుతుంది. అనిల్ రావుపూడి గారి సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం రాశారు, ఇప్పుడు ఈ సినిమా రాశారు. నెక్స్ట్ ఇంకోటి సంక్రాంతికి ఆయన వంటకం స్టార్ట్ చేశారు. మీ వరకు వచ్చినాయా మ్యూజిక్ సిట్టింగ్స్ అని అని స్టార్ట్ అయినా? ఆ స్థాయి వరకు రాలేదు. స్టోరీని ఫైనలైజ్ చేసే క్రమంలో ఉన్నారు. కథని ముందు కథ వస్తే పాటలు తర్వాత పుట్టుకొస్తాయి కదా. కానీ దాని తాలూకు ఏమేం జరుగుతుంది అనేది మాత్రం ఒక స్నేహితుడిగా నాకు చెప్తానే ఉంటారు. అవునా? కాకపోతే మొన్న కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ దాని ఏమంటారు, ఏదేదో మాట్లాడుకున్నారు. అందరూ ఒకసారి అవును కదా, ఇది కూడా ఉంది కదా అవకాశం అని షాక్ అయ్యారు. కళ్యాణ్ రామ్ గారు, వెంకటేష్ గారు కాంబినేషన్ అనేది. మీకు ఏ ఫోటోలు వచ్చినాయండి అధికారికంగా ప్రకటించకపోతే అది అబద్ధమయ్యే అవకాశం ఉంది. బాధ్యత గల పాత్రికేయం ఏంటంటే అధికారికమైన ప్రకటనని ప్రజలకు అందించడం. ఇప్పుడున్న కాలంలో ఏమైందంటే పుకార్లే వార్తలు అయిపోతున్నాయి. నిజం చెప్పాలంటే మీరు విన్న ఏది నిజం కాకపోవచ్చు. మంచి క్లారిటీ ఇచ్చారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న రప్చర్ పైన. ఏం లేదు, మన ఇద్దరం ఒక కథ అనుకుంటామండి. అవును. ఆ కథకి ఈ పాత్ర అయితే ఎలా ఉంటుంది అని మీరు నాతో అని ఉంటారు, లేదా ఆ పాత్ర అయితే బాగుంటుంది అంటారు, కరెక్టే అంటారు. ఈ సంభాషణ ఏదో వేరే పని మీద, వేరే టీ అందించడానికో స్విగ్గీ అందించడానికో వచ్చిన వాళ్ళు వినుంటారు. లేకపోతే ఏదైనా ఆ సినిమా పని మీద కాక ఆఫీస్లో వేరే పని ఉండి ఏ ఆడిటరు లేకపోతే ఏ మేనేజరు, వేరే కంపెనీ మేనేజరు
వచ్చి ఉంటారు, అది చెవిని పడి ఉంటుంది. అవునవును. వాళ్ళు అనుకుంటున్నారు అన్నదాన్ని అనేసుకున్నారని అయిపోయిందని ఇలా దశలుగా మారిపోయి ఎవరో ఈయన పుల్ల అదే తాటి ఆకు ముక్క ఏదో నోట్లోకి వెళ్ళిందంటే చివరికి వచ్చేటప్పుడు తాడి చెట్టు వెళ్ళిపోయిందంట అన్నట్టుగా తయారవుతా ఉంటుంది. ఈ 2026 అయితే ఒక మంచి 2 6 లాంటి సాంగ్స్లు ఇచ్చారు. నెక్స్ట్ పవర్ ప్లే మొదలైందండి. పవర్ ప్లే మొదలైందా? నెక్స్ట్ అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. పెద్దలోనే ఇంకో 3 అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. అవునా? వావ్. అయితే మా పెద్దలో 4 మొత్తం ఇవి 4 పాటలు. అద్భుతం అండి. 4 పాటలు మీ చికిరి ఒకటి 5 పాటలు ప్రస్తుతానికి అయితే అధికారికంగా మనకి తెలిసినాయి. అంతే, ఇది అధికారికమే. అది కాకపోతే చివరి ఎడిటింగ్ అయ్యాక ఏది అధికారికం అనేది చివరిలో తెలుస్తుంది. అది అది ఇంకా ఫైనల్ కాల్ అనేది ఇంకా సపరేట్. అది ఆ 4 కూడా రాస్తారా? అన్నీ జరుగుతున్నాయండి. జరుగుతుంది రాసేసి కాబట్టి ఆల్రెడీ రిలీజ్ టైంకి వచ్చింది. ఏప్రిల్ కదా, డేట్ కూడా వేస్తారు కదా. బుచ్చిబాబు గారి మైండ్ సెట్ ఎలా ఉంది సార్? పాట పెద్ద హిట్ అయింది. బుచ్చిబాబు గారు నిన్న రాత్రి కలిసాం. ఎప్పుడైతే గంటలోపు 1 మిలియన్ వెళ్ళిపోయిందో ఇద్దరం ఆయన ఉన్న చోటుకి నేను వెళ్ళాను. గురువుగారు గొప్ప విషయం ఏంటంటే చరణ్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు, అందులో డౌట్ లేదు. దానివల్ల ఒక్కసారిగా అందరి కళ్ళు ఇలా విప్పార్చి చూస్తున్నారు. కానీ అంత ఇదిలోనూ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారండి. చాలా గొప్ప విషయం అది. అంటే ఒకరినొకరు అభినందించుకున్నాం. కానీ పెద్ద సినిమా మనకు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా అండి ఇది. అది మాత్రం నేను ఈ వాక్యానికి మాత్రం నేను కట్టుబడి ఉంటాను. చూసిన 10 రోజులు వెంటాడుతూ ఉంటాను. తెలిసి గట్టి కసి మీద ఉన్నారు సరే. రామ్ చరణ్ గారు ఆ మూడ్లోంచి బయటకు రావట్లేదు, గెటప్లు మూడ్లోంచి. బుచ్చిబాబు గారు ఇంకొక ఆలోచన లేదు. ఎంత కష్టం అంటే ఒక దర్శకుడు 4 సంవత్సరాలుగా ఒకే కథ మీద ప్రయాణిస్తూ ఈ రోజు కూడా ఆ కథను తన మెదడులో తాజాగా ఉంచుకుని అటు అందరి చేత పనిచేస్తూ ఓ పక్క ఎన్నో విషయాలు 30ని సినిమా ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న ఒత్తిడి ఉన్న 24 శాఖలతోనూ సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ మన పని అయిన తర్వాత ఆ నెక్స్ట్ పార్ట్ డిస్కషన్కి నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఆయన ఏం కావాలో చెప్తారు, చెప్పి కాసేపు గడిపి అదే చిరునవ్వుతో మళ్ళీ షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇన్ని చేస్తున్నారంటే ఆ కథ మీద ఎంత మమకారం ఉండాలి, ఆ కథానాయకుడి మీద ఎంత ప్రేమ ఉండాలి, ఈ సినిమా ఎలాగైనా సరే విజయం సాధించాలన్న సంకల్పం ఎంత గట్టిగా ఉండాలి. ఎస్. ఇంకొకటి, ఈ సినిమాలో మీరు ఏమన్నా క్యామియో చేశారా? ఏమన్నా చేస్తున్నారా? చేయట్లేదండి. చేయట్లేదా? అది కూడా అధికారికమే. చేయట్లేదు అనేది కూడా అధికారికం. ఎందుకంటే చాలా సర్ప్రైజ్ చాలా సినిమాల్లో ఇచ్చారు కదా మీరు. అది అనుకోకుండా ఏదో జరుగుతూ ఉంటుంది, అడిగినప్పుడు చేస్తూ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు తిరస్కరించడం అనేది ఏమి ఉండదు, అలానే అడగడం అనేది కూడా ఉండదు. ఎస్, కుదిరినప్పుడు చేయడం అంతే. బాగానే ఉంది. స్క్రీన్ అపీరియన్స్ బాగానే చేస్తున్నారు మీరు. మీది ఒక వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి, మీరు అంతా ఎనర్జెటిక్గా ఉంటారన్నది. అదైతే పల్టీ కొట్టేది, సింగిల్ హ్యాండ్తో పల్టీ కొట్టేది ఇప్పటికీ మర్చిపోవాలి మైండ్లోంచి ఆ షోలో. చిన్న బాడీ బక్క ప్రాణం కదండి, ఎటుకాలంటే అది తిరిగిపోద్ది అంతే. రెహమాన్ గారు, మీరు టర్మ్స్ ఎలా ఉన్నాయి సార్? ఆల్ హ్యాపీ? మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అయిందని గుసగుసలాగా చెవులు కొరుక్కున్నారు జనాలు, నిజమా కాదా? మీరు ఆయన విమర్శించారని చెప్పేసి ఇంకేం దొరకలేదండి. రెహమాన్ గారిని విమర్శించడానికి అంత అర్హత నాకు ఎక్కడుందండి. ఓకే. అమ్మో, రెహమాన్ గారి పాటలు బాల్యంలో ఎలాంటి స్ఫూర్తినిచ్చినాయి మీకు ఒక ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు మా అమ్మగారితో ఒక సంవాదం జరుగుతూ ఉండేది అనమాట. నేను చదువులే కాదు, నేను వెళ్ళి పాటలు రాసుకుంటూ ఉంటాను, పాటలు ఆ రంగంలో నేను అభివృద్ధి చెందుతానంటే, ఎలా అభివృద్ధి చెందుతారు? ఇప్పుడు ఓకే వదిలేసో, ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు అంటే, ఏముంది మద్రాసు వెళ్తాం, మణిశర్మ గారికి, ఏఆర్ రెహమాన్ గారి ఈ అడ్రస్ కనుక్కుంటాం, ఏఆర్ రెహమాన్ గారు తలుపు కొడతాం, సార్ నేను కాళ్ళు బాగా నొక్కుతానండి అంటాను. అలా అలా కాళ్ళు నొక్కుతా నా పాట వినిపిస్తాను. ఎప్పటికప్పుడు వాళ్ళకి నచ్చే అవకాశం ఇస్తారు. ఏముంది అంటే 12-13 ఏళ్ళ వయసులో అపరిపక్వతతో చేసే ఆ వయసులో కూడా అంత కోరిక అంటే వాళ్ళ
వాళ్ళ ప్రజ్ఞకి సేవ చేయాలన్న కోరిక ఉండేదన్నమాట. ఎస్ 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 అలాంటి గొప్ప వ్యక్తులతో ఈరోజు ఆ, ఆ, పనిని పంచుకోవడం అనేది ఎంత అదృష్టం అండి. ఎస్ సూపర్ అండి, ఎక్సలెంట్. గుసగుసలు గొప్పగా ఉండుంటాయిలే కానీ. ఎస్ 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 అదే 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 ఈ భరణి గారు కూడా ఇందాకలా నిన్న ఒక వీడియో పెట్టారు, తనిఖీల భరణి గారు కూడా. ఆయన ఏదో ఒకటంటే ఒకటి అనకపోయినా కానీ ఏదో అన్నారని చెప్పేసి వీడియో పెట్టారు. అదే చెప్పారా? తనిఖీల భరణి గారు ఆస్తులు ఇల్లు చూస్తే షాక్ అవుతారు అని ఏదో పెట్టి, ఆయన ఇల్లు చూసి ఆయనే షాక్ అయ్యారంట, నేను ఎప్పుడు కట్టాను. యుద్ధం గురించి ఆయన మాట్లాడకపోయినా యుద్ధం గురించి ఈయన ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని ఏదో తమిళలో చూసారంట పాపం ఆయన. సోషల్ మీడియా దెబ్బకి మామూలుగా లేదు. మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారండి, చూస్తుంటారా? నేను ఇన్కమింగ్ ఉండదండి, అవుట్ గోయింగే. నేను పెట్టాల్సిందేదో పెడతాను అంతే. అంతే, మీరు అబ్జర్వ్ చేయరు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని. ఓకే సూపర్ సార్. నెక్స్ట్ రాబోతున్న మీమ్స్ ఏమొస్తున్నాయి, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది అనేది అధ్యయనం చేయడం కోసం చూస్తూ ఉంటాను, కానీ స్పందించను అనమాట. కామెంట్స్ కానీ బయట వేరే ఎవరెవరో గొడవలు చేసుకుంటుంటే వాళ్ళ గొడవల మధ్యలో దూరడం కానీ అదేముండదు. లేకపోతే ఈ మధ్యకాలంలో మీరు చూసారు కదా రకరకాలు జరిగింది. అవునవును అవును అవును. లాస్ట్ టైం మీకు అప్పుడు మీరేదో మీ ఒపీనియన్ చెప్తేనే రచ్చ జరిగింది చాలా విజయవాడలో. అది ఖచ్చితంగా ఒపీనియన్ చెప్తే దానికి రచ్చ చేస్తే దానికి సమాధానం చెప్పాలి. అందులో మన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు దాని తప్పు అంటే ఎందుకు తప్పు అడుగుతాను, అడిగిన దానికి సమాధానం చెప్తాను. మీరు చేసిందే ఉంది కదా, మీరు చేసిన ఇంటర్వ్యూలో వచ్చిన పాయింట్లకి ఒక్కో పాయింట్కి వేరే మాధ్యమం ద్వారా చెప్తాను. అదే 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 ఎందుకంటే ఆ టైంలో మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సపోర్టు ప్లస్ లేదంటే విమర్శ కానీ ఏమైనా ఉన్నాయా? రెండు లేవు కదా. ఎస్, ఎందుకంటే పుస్తకంలో ఉన్నది మాట్లాడినప్పుడు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి అవును అదే మాట్లాడాడు కదా ఇంక మనం ఎందుకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఏంటని ఉంటుంది. విమర్శించడానికేమో అది మాట్లాడినప్పుడు మనం విమర్శిస్తే మనం తప్పు అవుతాం కదా అని ఉంటుంది. ఎప్పుడు నిజ నిర్ధారణ చేసుకుని మాట్లాడే మాటలకి ఆవేశంతో మాట్లాడే మాటలకి తేడా ఉంటుంది. ఆవేశం అనేది గొంతులు ఎందుకు ధ్వనిస్తుంది, అక్కడ 5 లక్షల మంది ఉన్నారు కాబట్టి గుసగుసల్లా మాట్లాడితే అక్కడ నప్పదు కాబట్టి. అంతేగాని ఆవేశం వెనకాల ఆలోచన లేదనుకోకూడదు కదా. సూపర్ అండి. అందుకే మీరు చేసిన ఇంటర్వ్యూ దానికి కూడా ప్రతి పాయింట్కి నేను చెప్పడం జరిగింది. సూపర్ అండి, ఎక్సలెంట్. అయితే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాటలు సినిమాలకి చాలా సినిమాలు కూడా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అయిపోయినాయి, లేకపోతే వాటి జోనర్స్ మార్చుకుంటున్నాయి. పాటలు అవసరమా, పాటలు స్పీడ్ బ్రేకర్లా అనే ఆలోచన వస్తున్న ఈ టైంలో ఇలాంటి పాటలు 10 కాలాల పాటు నడిచే పాటలు రాయటం అనేది మామూలు విషయం కాదు కదా. అలాంటిది ఒక రచయితకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది మీ ఒపీనియన్? ఆర్థిక పరంగా చూసుకుంటే అండి నిజంగా గొప్ప మహాకవులైన రచయితలు ఈ రంగంలో వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళందరికంటే కూడా ఒక సామాన్యమైన రచయితకి ఇప్పుడు చాలా బాగుందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, కానీ ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే తర్వాతి తరం ఎడిటింగ్లో, సినిమాటోగ్రఫీలో, స్క్రిప్ట్ రైటింగ్లో, లేకపోతే ఏఐని వాడడంలో, కొత్త సాంకేతికతని దత్తత తీసుకోవడంలో అన్నిటిలోనూ ముందున్నారు. కానీ పాట సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ పాట ద్వారా ఈ సినిమాకి నేను ఏం చెయ్యాలి అన్న ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంలో మాత్రం వెనకబడి ఉన్నారు. కానీ ఆ ముందు తరానికి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు పాట మీద కూడా అధ్యయనం చేయాలి. కారణం మిగతా ఏ భాషల్లోనైనా పాటలు లేకుండా సినిమా తీయచ్చేమో కానీ తెలుగు సినిమాని, తెలుగు పాటని విడదీయడం దాదాపు రాబోయే 150 సంవత్సరాలకు కూడా అసాధ్యం. సూపర్. కాబట్టి మంచి పాటలు రప్పించుకోవడానికి ఏం చేయాలన్న దాని మీద మీరు కసరత్తు చేయాలి. దానికి బుచ్చిబాబు గారు లాంటి దర్శకులు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని అలా చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు మీ సినిమాల్లో కూడా వస్తాయి. సూపర్ అండి. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు భాషకు సంబంధించి చాలా డిబేట్లు జరుగుతుంది సార్. పాటలో పదాలు కావచ్చు, బూతులు వాడకం అనే ఆ వాడుక భాషలోకి బూతులను ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఇలా చాలా రకాల ఇవి వస్తున్నాయి.
అంటే తెలుగు భాష తెలుగు పాటలో తెలుగు తక్కువైపోతుంది, వేరే పదాలు వచ్చి జాయిన్ అయిపోతున్నాయి, హిందీ అవ్వచ్చు లేకపోతే వేరే లాంగ్వేజ్ పదాలు అన్నీ ఎక్కువ వాడేస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ ఉంది సార్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సమాజం సినిమా రెండు ఉన్నాయి కదా సార్. అవును. సినిమాకి సమాజం అద్దం లాంటిది, సమాజానికి సినిమా భూతద్దం లాంటిది. సమాజానికి సినిమా భూతార్థం లాంటిది. ఓకే, మంచి మాట. ఓకే. ఎందుకంటే వివరంగా పెద్దగా చూడడానికి సినిమా ఉపయోగపడుతుంది, కానీ సినిమాలో ఉన్న విషయం సమాజం నుంచే వస్తుంది. మనం ఒకసారి మన ఇంటికి వెళ్ళి మన ఇరుగు పొరుగు చూస్తూ మన పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, మన పిల్లలతో మనం ఏం మాట్లాడుతున్నాం గమనించుకుంటే అదే శాతం ఆంగ్లం, అదే శాతం తెలుగు సినిమాల్లో ఉంటుంది. కానీ అది కొంచెం ప్రస్ఫుటంగా, కొంచెం అందరికీ ఎక్కాలి కాబట్టి అప్పుడప్పుడు అసభ్యంగా, అప్పుడప్పుడు సభ్యంగా ఉంటుంది. సినిమాలో మనం ఏం కోరుకుంటున్నామో ఆ మార్పు ముందు సమాజంలో మొదలైతే అది సినిమాలో మనకు ప్రతిబింబిస్తుంది. ఓకే. అది ఏం మొదలైందో అది కొంచెం సినిమాలో పెద్దగా కనపడుతుంది. దీన్ని బట్టి మన పిల్లల్ని తెలుగులో మాట్లాడే అవకాశాలు మనం ఎంత ఇస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఓకే. తర్వాత భాష మార్పుల విషయానికి వస్తే 90ల్లో రోడ్డు, బ్యాటు అలాగా ఇంగ్లీష్ పదాలను పొల్లులు తీసి ఉకారాలు చేర్చడంతో మొదలైంది. ఆ తర్వాత 2000, 2010, 2015 వరకు ఎబ్రివేషన్స్ అంటే లాల్, లాఫింగ్ అవుట్ లౌడ్, అలాంటివి ఆ టైంలో వచ్చినాయి. అలా నెమ్మదిగా భాష బద్ధకాన్ని నేర్పించిందనమాట. ఫీలింగ్ ఫోమో, పెద్ద ఎబ్రివేషన్ ఉంటుంది, దానికి ఫోమో యాడ్ చేసేస్తూ ఉంటాను. ఆ పోకళ్ళని నేను అనుసరించి అప్పట్లో యువ మై ఎమ్మెల్యే, ఎం అంటే మై, ఎల్ అంటే లవ్లీ లవ్లీ, ఏ అంటే ఏంజిల్ ఏంజిల్, ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజిల్ అని ఒకటి సృష్టించాను. అప్పటి పోకడ అలా ఉంది. తర్వాత ఇప్పుడు ఏమైంది, అవి కూడా వదిలేసి స్మైలీల్లోకి, ఎమోటికాన్స్లోకి వెళ్ళిపోయింది మన భాష అంతా. అంటే నేను ఆనందంగా ఉన్నానని చెప్పడానికి కూడా నవ్విన ఒక స్టిక్కర్ వేయడం. ఇప్పుడు అది మారిపోయి అంకెల్లోకి వచ్చేసింది. 6, 7 అంటున్నాడు. ఆ రకరకాల ఎక్స్ప్రెషన్స్కి వాడుతున్నారు అనమాట. 6, 7 ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నంత ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు. ఇలా భాష సమాజంలో మారిపోతున్నప్పుడు మేము తెలుగు పదాలు రాస్తే అర్థం చేసుకునేది ఎంతమంది? అర్థం తక్కువ మంది చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీ యూట్యూబ్లోనే దీనికి వ్యూస్ ఇన్ని ఎక్కువ ఉన్నాయి, దీనికి ఇన్ని తక్కువ ఉన్నాయని లెక్కలు వచ్చేస్తున్నాయి కదా. ముందు ఆ లెక్కలను రీచ్ అయ్యాక కదా మేము ఏమైనా చేయాల్సింది. ఆ లెక్కల పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకప్పుడు లెక్కలు వ్యాపారానికి ఉపయోగపడినాయి కానండి, ఇప్పుడు లెక్కల కంటే కూడా స్పందన బట్టే పాట ఎంతవరకు ప్రజాదరణ పొందిందని అర్థం చేసుకున్నాం. ఉదాహరణకి రోజు ప్రతి పాటకి చేసేవాడు బాగుంది అంటే ఓకే, ఏదో అభిమానంతో బాగుంది అని అన్నట్టు. ఎప్పుడో ఫోన్ చేసి 10 నెలలు అయింది, ఫోన్ చేసి 15 నెలలు అయింది అన్న వ్యక్తి కూడా ఫోన్ చేసి బాగుంది అన్నాడు అంటే ప్రజాదరణ పొందుతుంది పాట అని అర్థం అనమాట. అలాంటి 15 నెలల క్రితం మాట్లాడిన వ్యక్తులు కనీసం ఒక 50 మంది కాల్ చేశారండి నాకు. ఇంత తక్కువ టైంలో కాబట్టి దానికి తొణకక్కర్లేదు, బాగా కదిలించింది పాట అందరినీ. అయితే కాకపోతే కొంచెం సాహసం చేసి ఆ జెన్జీ పదాలని ఆసరాగా చేసుకోకుండా మంచి తెలుగు పదాలతో పాట రాసి హిట్ చేయాలన్న సంకల్పంతో ఈ పాట రాశాం. దానికి సినిమా 90ల నేపథ్యంలో ఉండడం వల్ల కొంచెం దోహదపడింది. అందుకని మళ్ళీ మంచి భాషని పాటలోకి తీసుకురావడం జరిగింది. మీరు చూస్తే ఇంత పెద్ద గ్లోబల్ స్టార్, ఇంత పెద్ద అకాడమీ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు, వృద్ధి మూవీస్, అన్ని విధాల లార్జర్ దాన్ లైఫ్ అనుకునే ఈ సినిమాలో వచ్చే మొట్టమొదటి పాటలో ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా రాయడం అంటే అది ఒక రకంగా సవాలే, కానీ ఆ సవాల్ ఇవాళ సంతోషంగా మారింది. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. మీతో మాట్లాడుతుంటా ఎప్పుడు మాట్లాడినా కానీ అది టైం తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాలని లోపల, కానీ ఇది
ఈ రై రై రారా పాట స్పెషల్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కాబట్టి అవునండి. అక్కడితో ఉంచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్గా మీరు తెలుగున ప్రేక్షకులకి అలానే ఈ పాటకి ఆదరణిస్తున్న ప్రేక్షకులకి ఫైనల్గా మీరు చెప్పాలనుకున్నాను. ఫైనల్గా కాదు, మొదటి నుంచి నేను చెప్పాలనుకున్నది కూడా ధన్యవాదాలే. ఎందుకంటే అన్ని తెలుగు పదాలతో ఒక ఉత్తేజకరమైన స్ఫూర్తివంతమైన సాహిత్యం ఇచ్చినప్పుడు ఈ రీతిలో ఒక అద్భుతమైన మాస్ సాంగ్, ఒక నాటు పాట కి లభించే ఆదరణ దీనికి కూడా లభించిందంటే తెలుగు ప్రజల్లో ఇంకా అభిరుచి మిగిలి ఉంది. సరైన సాహిత్యం ఇస్తే తెలుగు ప్రజలు భుజాన్న మోసుకుని దాన్ని ఆకాశానికి ఎత్తుతారు అని నిరూపించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ఈ రై రై రారా పాట విడుదల సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి ఉత్సాహం మీరు ఇస్తే అవసరానికి అప్పుడప్పుడు జెన్జీ పోకళ్ళలో వెళ్ళినా సరైన సమయం, సందర్భం, అదును దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బ్లాస్ట్లు ఇస్తూనే ఉంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ పాట ఉధృతి మామూలుగా ఇప్పుడిప్పుడే తగ్గేది కాదు. సినిమా రిలీజ్ అయినా కానీ ఈ పాట జనాల్లో అలానే ఉండిపోతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక సందర్భంలో మళ్ళీ ఒకసారి కూర్చుందాం. చాలా విషయాలు మీతో మాట్లాడాలి. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలండి.